ఈ నెలంతా కూడా ప్రభువారు మనతో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాగణుడు మన తండ్రి మన మధ్యన ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు వాక్యం వినబోతున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించినట్లు దీవించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము కాపుదల అనుగ్రహించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకడకు రహస్య రాకడకు అందరినీ ఆయుధపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి మహాగణుడా, మీకు లిఖించలేని స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. ఈ నెలలో నా తండ్రి ప్రభు హయా మీ మందిరము నా తండ్రి ప్రభు సమకూర్చబడి నా తండ్రి ప్రభు హయా మీ సన్నిధానములు నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు హయా వాక్యం నిచ్చున్న బిడ్డలని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబడుకునిచ్చిన అంతని సమకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము కలుగచేయబడుకునిచ్చిన తండ్రి అయా కాపుదలు అనుగ్రహించబడుకునిచ్చిన అంతని సమకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రయాణాల్లో మార్గాలు నా తండ్రి మీరు తోడై ఉండబడుకునిచ్చిన అంతని సమకు స్తోత్రాలు రాజా. ఈ మే నెలంతా నా తండ్రి ప్రభు మీరు ఆశీర్వాదంగా ఉంచమడుకుని వచ్చిన అంతని మీకు స్తోత్రాలు తండ్రి. మీ మహిమల రాకడకు రహస్య రాకడు అందరినీ ఆయత్తపరిచి మీరే ఘనత వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం.
పరిశుద్ధ క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముండును, రాకడలో ప్రభుతో నిత్యముండును. మృక్కిదను స్తుతించెదం పొగడిదను, మృక్కిదను స్తుతించెదం పొగడిదను. ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవిత కాలమంతా స్తుతించెదను, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఓ రెండు చేతులెత్తి ఆయన ఆసీనులై ఉన్న ఆయన సింహాసనం తట్టు రెండు చేతులెత్తి ఆయనను ఘనపరుస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బంధకాలలో నుండి బయటికి రప్పించబోతున్న దేవుడు ఆయన. బంధకాలలో మనం ఆయనను ఆరాధించుచున్నాం. ఇప్పుడు పద్మాస్లో కూడా, పద్మాస్ దీవిలో యోహాను బంధకాలలోనే ఆరాధించారు. హల్లెలూయా. రిబలా దురల కమదినా రీక్రది బలాతున మనా రిబాక మౌదు నమనాశలది నమన రీక్రబతున రిబిలా. హల్లెలూయా. పొగడి స్తుతించెదం దేవదేవుని పవిత్ర మనసుతోడా. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతింతుం. ఓపెనింగ్ బీచ్. పొగడి స్తుతించెదం దేవదేవుని పవిత్ర మనసుతోడా. పొగడి స్తుతించెదం దేవదేవుని పవిత్ర మనసుతోడా. నిన్న నేడు నిరంతరం
మారని యేసుని పాడి స్తుతింతు నిన్న నేడు నిరంతర మారని యేసుని పాడి స్తుతింతు చేతులెత్తి యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము నా నాథుడేసు నీ నామము నేనెత్తి పాడెదను నా నాథుడేసు నీ నామము నేనెత్తి పాడెదను పొగడి స్తుతించేద దేవదేవుని పవిత్ర మనసు తోడా నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతింతు నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతింతు హల్లెలూయా ప్రైజ్ ఘోర భయంకరమైన గాలిలో ఘోర అలల మధ్యలో ఘోర భయంకరమైన గాలిలో ఘోర అలల మధ్యలో హస్తం చాపి కౌగిలించి నన్ను రక్షించిన యేసుని ప్రేమ హస్తం చాపి కౌగిలించి నన్ను రక్షించిన యేసుని ప్రేమ చేతులెత్తి యేసు అను నామము గ్లోరీలో నా ఆత్మ యొక్క గీతము యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము నా నాథుడేసు నీ నామం నేనెత్తి పాడెదను నా నాథుడేసు నీ నామము నేనెత్తి పాడెదను పొగడి స్తుతించెద దేవదేవుని పవిత్ర మనసు తోడా యోర్దాన్ నది వంటి శోధనలలో నన్నిగి నశించిపోవక యోర్దాన్ నది వంటి శోధనలలో మునిగి నశించిపోవక యేసు జయధ్వనితో నన్ను కాపాడిన ప్రేమను మరువలేనో
యేసు జయధ్వనితో నన్ను కాపాడిన ప్రేమ మరువలేను. చేతులెత్తి యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము, నా నాథుడేసుని నామము నేనెత్తి పాడెదను. నా నాథుడేసుని నామము. హల్లెలూయా 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 హల్లెలూయా. పొగడి స్తుతించే దేవదేవుని పవిత్ర మనసుతోడా, పొగడి స్తుతించేతం దేవదేవుని పవిత్ర మనసుతోడా. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతింతు. నా నేడు నిరంతరం పారని యేసుని పాడి స్తుతింతు. ప్రైజ్. తల్లి తన బిడ్డను మరచిన నేను మరువనంటిరే. హల్లెలూయా. తల్లి తన బిడ్డను మరచిన నేను మరువనంటిరే. మళ్ళా పాడదాం. తల్లి తన బిడ్డను మరచిన నేను మరువనంటిరే. కాగా యేసు చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును. కాగా జీసస్ చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును. కాగా యేసు చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును. చేతులెత్తి యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము, యేసు అను నామము జీసస్ నా ఆత్మ యొక్క గీతము. నా నాథుడేసుని నామము నేనెత్తి పాడెద. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. నా నాథుడేసుని నామము నేనెత్తి పాడెదను. మీరు సాక్షులుగా భూమి అందట్ వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. మీరు సాక్షులుగా భూమి అంతట వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. దేహం ప్రాణమాత్మనిచ్చి అంతం వరకు నేను సేవ చేతును. దేహం ప్రాణమాత్మనిచ్చి అంతం వరకు నేను సేవ చేతును. యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము, యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము. నా నాథుడే
యేసుని నామము నేనెత్తి పాడెదను. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. పొగడి స్తుతించెద దేవదేవుని పవిత్ర మనసుతో. హల్లెలూయా, వి వర్షిప్. పొగడి స్తుతించెద దేవదేవుని పవిత్ర మనసుతోడా. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతించు. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతించు. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతించు. యేసు అను నామము, the name of Jesus we worship. యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము. యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. ప్రైజ్. నానాదుడేసుని నామా, నానాదుడేసుని నామా, నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. యేసు అను నామము, నా యేసు అను నామము. హల్లెలూయా. యేసు అను నామము నా ఆత్మ యొక్క గీతము. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. నానాదుడేసుని నామము నేనెత్తి పాడెదను. రిదలదు నమన కలాది అల రబకబాదు నమన. హల్లెలూయా. రిసది అల రిబన మన దునమన రబకబాదు నమన తూరిక్లతిన. ఓ, మీ గృహాలలో మీరందరూ ఆరాధిస్తున్న భాషలు మాట్లాడాలి. భాషలతో మాట్లాడువారు దేవుని ఘనపరచుచున్నారని బైబిల్ సెలవిస్తుంది. ది బాబా క్లతి అలబా రబా కమౌదున. వి వర్షిప్ యు లార్డ్. రిసతి నమన కదునమన రిబల కమౌదున మన రబా కబౌతున. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులెత్తి తండ్రి యొక్క నామము నా ఆత్మ యొక్క గీతము. నా తండ్రి నామము నేనెల్లప్పుడూ నేనెత్తి పాడెదను. యేసు అను నామము. హల్లెలూయా. నా ఆత్మ యొక్క గీతము. నానాదుడేసు నీ నామము నేనెత్తి పాడెదను. పరిశుద్ధాత్మ యొక్క నామము నా ఆత్మ యొక్క గీతము. లెట్ us worship our Lord. మానాదుడు పరిశుద్ధాత్మ నామము నేనెత్తి పాడెదను.
ఆరాధనా. రెండు చేతులెత్తి చర్చ్ బెల్స్ హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా చర్చ్ బెల్స్ ప్లస్ ఆరాధనా. We worship you, Father, Son, and Holy Spirit. ఆరాధనా 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 ఆరాధనా. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీకేం కావాలో ప్రార్థన చేసి అడగండి. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతునని ప్రభు మాట ఇచ్చారు కదా. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ పునరుత్థాన దిన ఆరాధన మీ పరిశుద్ధాత్మ ద్వారా మహిమాకరంగా జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. మేము గృహాలలో ఉండి ఆరాధిస్తున్నాం, కానీ మా అందరినీ కూడా మీ యొక్క మహిమాన్వితమైన సన్నిధిని నిలబెట్టినందుకే స్తోత్రాలు. ఈ యూట్యూబ్ ద్వారా చూచుచున్న ప్రజలందరినీ కూడా దర్శించండి. కూడి ఉన్న ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మహిమగల మీ రాకల్లో మీ ఎదుట నిలవబెట్టండి. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చుందాం, తలలుంచుదాం. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఈ 2021 సంవత్సరపు మే నెల మొదటి దినము దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నెల అంతైను, ఈ సంవత్సరం అంతైను మీ జీవితకాలపు, మన జీవితకాలపు దీర్ఘకాలములను ఆయన సియోను పర్వతం నుండి శుభవార్త, గుడ్ న్యూస్ ఆయన పంపించుదురుగాక. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనములు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు మీరు ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ఈ 2021 సంవత్సరపు 5వ నెల అయిన మే నెల మొదటి దినమున ఈ రాత్రికాల ప్రార్థనలు
నిరాశతో, నిస్పృహతో పరిస్థితులు తారుమారైపోతున్నాయి. రాబడి తగ్గిపోతుంది, ఆదరణ కరువు అవుతుంది. ఇంకెంతకాలం? హౌ మెనీ డేస్, హౌ మెనీ ఇయర్స్, హౌ లాంగ్? ఎన్నాళ్ళ మట్టుకు నేను ఇలాగా కృషించిపోవాలి అని కృంగిపోతున్న వారిని పరలోకపు శుభవార్త పలకరిస్తుంది. ఒకవేళ ఈ రాత్రికాల ప్రార్థనలో ఈ వాక్యం వినిచున్న మీరు ఒక వారం నుండి, లేదా ఒక నెల నుండి, లేదా ఒక సంవత్సరం నుండి, లేదా ఒక 2-3 సంవత్సరాల నుండి శోధింపబడుతున్నారే అనుకుందాం. చెరలో ఉన్నారు అనుకుందాం. మీకేదో కల వచ్చింది, లేకపోతే ఎవరో మీ గురించి కలగన్నారు, వారికి ఏదో హెచ్చరికలు వచ్చాయి. ఏం సంభవించిద్దు? నా జీవితకాలంలో ఏ నష్టం జరగబోతుందో, నా బ్రతుకు దినములలో ఏ శోధన కాలాలు నేను ఎదుర్కోబోవాలో, ఎటు నుంచి ప్రమాదం లేదా ఆపద నా మీద పడుతుందో అని భయపడుతున్న మీతో తన పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన కాలాలు మార్చేవారు, ఆయన సమయంలో మార్చేవారు. ప్రపంచంలో మనుషులు లేదా సైంటిస్టులు అన్నీ కనిపెట్టారు, కానీ ఒక రోజుని మార్చలేరు ఆయన. ఉదాహరణకి ఈరోజు 1వ తారీఖు, 2వ తారీఖు వాళ్ళు మార్చలేరు. ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. వారు ప్రపంచాన్ని శాసించగలిగిన వారైనా కానీ కాలాలు సమయాలు మార్చడం మనుషుల తరం కాదు, ప్రభుత్వాల తరం కాదు, ఎవరి తరం కాదు. మరి నా కాలాన్ని మార్చేవారు ఎవరు? దానికి జవాబు ఈరోజు ధ్యానాంశంగా మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 అధ్యాయం 2 వర్స్ 21, 21 20-21 కూడా చదువుతున్నాం. ప్రవక్త అయిన దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు. ఇట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవారు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువారియుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవారును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వారునై ఉన్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన కాలాలు మార్చేవారని బైబిల్ సెలవిస్తుంది. సమయాలు మార్చేవారు ఆయన. అనారోగ్య కాలం, ఆపద కాలం, కష్టకాలం, దుఃఖకాలం, సమాధానం లేని అసమాధాన కాలాలు. ఒకవేళ మనలో ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అనుభవిస్తూ ఉన్నట్లయితే వారు కృంగిపోవాల్సిన అవసరం లేదండి. దేవుడు వారితో మాట్లాడుతున్నారు. వారి కాలాలు ఆయన మార్చబోతున్నారు. ఈ మొదటి దినం ప్రవచనాత్మకమైన వాగ్దానం. ఆయన కాలాలు మార్చబోతున్నారు. కాలములు సమయములు మనుషుల స్వాధీనంలో లేవు, దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం ప్రకారంగా, ద బుక్ ఆఫ్ యాక్ట్స్. ఈ మనుషుల స్వాధీనంలో ఆయన ఇవ్వలేదు. ప్రపంచాన్ని పరిపాలించమన్నారు, కానీ కాలాన్ని పరిపాలించమని ఆయన చెప్పలేదు.
7వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం ఇలాగున సెలవిస్తుంది. ఆయన కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నారు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నారు. కాలములను సూచించుట కొరకు సూర్యచంద్ర నక్షత్రములను ఆయన నిర్మించారు. మన కాలాలు మార్చే దేవుడు ఆయనే. కరోనా విజృంభిస్తుంది, స్ప్రెడ్ అవుతుందని ప్రపంచం లోకం భయపడుతున్నప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను వాటిని మార్చబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్యాప్లో మనం దేవునికి ఎక్కువగా దగ్గరకు వచ్చేయాలి. ప్రపంచానికి ఒక మారు మనసు, ఒక రక్షణ అనుభవం కలగాలి. ఎందుకంటే మనుష్యుని ఆయన ఆయాసపరిచే దేవుడు కాదు. ఆయన ప్రజలను ఆయన ఎక్కడ ఆయాసపరచలేదు. పోయి వీళ్ళు ఆయాసంలో పడ్డారు. ఒక మనుష్యుడు తాను తన స్వయంకృత అపరాధం ద్వారా ఆయాసంలో, దోషంలో, పాపంలో పడతాడు. కానీ దేవుడు ఎక్కడ కూడా ఎవరిని ఆయాసపరిచేవారు కారు. ఆయన విశ్రాంతి కాలాల గురించి వ్రాయించారు. అపోస్తుల కార్యాలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును ఆయన తన స్వాధీనంలో కాలాలని, సమయాలను ఉంచుకున్నారు. కాలాలు మార్చాలని అంటే కాలంలోనే సంవత్సరాలు ఉన్నాయి, సంవత్సరాల్లో నెలలు ఉన్నాయి, నెలలో పక్షం ఉన్నాయి, 2 పక్షాలు ఉంటాయి. మొదటి పక్షం 15వ తారీఖు వరకు, రెండో పక్షం 30వ తారీఖు వరకు. నెలలోని 30 దినాలు ఉంటాయి, దినంలో 60 గంటలు ఉంటాయి. 60 గంటల్లో అవునా నిమిషాలు, సెకండ్లు, దశాబ్దాలు, శతాబ్దాలు, తరాలు, యుగాలు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన సముఖం నుండి విశ్రాంతి కాలాలు వస్తాయని ముందుగానే చెప్పబడిన మాట ప్రకారంగా మనుషునికి విశ్రాంతి లేదు కనుక మనుషుని యొక్క ఆత్మకు విశ్రాంతి కలగాలని, అతని పాపం క్షమించబడిన తర్వాత అతని ఆత్మ బ్రతుకుతుంది. పాపంలో ఉన్న వారికి విశ్రాంతి ఉండదు. కాబట్టి అతని ఆత్మ బ్రతుకున్నప్పుడు అతనికి విశ్రాంతి ఇవ్వాలని భారం చేత సమస్త అలసి సొలిసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఐశ్వర్యం ఇస్తాను అనలా. ముందు విశ్రాంతి కావాలి కనుక విశ్రాంతిని ఇచ్చేదనని అన్నారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మోషే దైవజనులతో అన్నారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికి అన్య భాషలతో నత్తి వారి పెదవుల ద్వారా మాట్లాడటం ద్వారా ఇదిగో ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెబుతున్నారు. యెహోషువ ద్వారా ఆయన తన ప్రజలకు వాగ్దానం చేశారు, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయబోతున్నారని. విశ్రాంతి కాలాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి సిలువ నీడలో విశ్రాంతి తీసుకుంటాడు. సిలువ మీద ఆయన ప్రాణత్యాగంలో నుండి ద ఆల్టర్ కాల్, బలిపీఠపు పిలుపు నుండి ఆయన పిలుస్తున్నప్పుడు నువ్వు వింటున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా, విరిచున్న వారలారా? ఆయన స్వరాన్ని విని ఆయన దగ్గరికి వస్తే నీకు రెస్ట్, విశ్రాంతి ఈ లోకంలో దొరుకుతుంది. అంటే నీ శరీరంలో ఉన్న ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది, అది బ్రతుకుతుంది. ఆ తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎటర్నల్ రెస్ట్, ముగింపు లేని విశ్రాంతి ఆ మనుష్యునికి దొరుకుతుంది. ఆ మనిషిని నేనే, ఆ మనిషి నీవే. ఆ మనుషులు ప్రపంచంలో ఉన్న వారందరూ ఈరోజు దేవుని యొక్క సత్యవాక్యాన్ని విని, ప్రభువా మాకు విశ్రాంతి కాలాలు మార్చే దేవుడా, ఏం కాలాలు మారుస్తున్నారంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీకు విశ్రాంతి కాలాలను ఇస్తున్నాను. హల్లెలూయా. నీ తొందరపాటు కాలాలు నేను తీసేస్తున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివితే ఇంకా వేదవాక్యంలో నుండి ఆయన చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యాలు అదే 3వ అధ్యాయం 21వ వచనంలో
కొంచెం కింద చదివినట్లయితే కుదురుబాటు కాలాలు నేను తీసుకుని వస్తానని అన్నారు ఆయన. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవునికి మహిమ కలుగును గాక. అది అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. యేసు ప్రభుల వారి లోకానికి వచ్చే ముందు మనుషుని యొక్క జీవితం లోయలా ఉంది. అందుకని లోయలన్నీ ఆయన వచ్చిన తర్వాత పూడ్చబడతాయని ప్రవచనం బాప్టిజం ఇచ్చు యోహాను ద్వారానో ప్రవక్త అయిన యెషయా ద్వారానో యేసు ప్రభుకి ముందు చెప్పబడింది. వచ్చి నాకు అయ్యో లోయగా ఉందా నేను పూడుస్తాను అనలా. ఆయన వచ్చే ముందే అరణ్యములో రాజమార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో త్రోవను సిద్ధపరచుడి. ఇదిగో ప్రతి లోయ ఎత్తు చేయవలను, లోయలన్నీ పూడ్చబడతాయి, కరుకు మార్గాలన్నీ నున్నని మార్గాలుగా చేయబడతాయి, వంకర మార్గాలని తిన్నని మార్గాలుగా చేయబడతాయి. అప్పటి వరకు యేసు పరలోకపు నివాసి అయినట్టు అవశ్యమని వ్రాయబడిన మాట ప్రకారంగా ఆయన పరలోకపులో నివాసి అయి ఉన్నారు. ఆయన భూలోకపులు నివాసం చేయడానికి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించడానికి వచ్చిన తర్వాత అన్నిటికీ కుదురుబాటు కాలాలు మొదలయ్యాయి. యేసు ప్రభు వచ్చింది మన జీవితంలో ఉన్న ప్రతి లోయను పూడ్చడానికి. మే నెలలో కూడా మన శరీరంలో ఉన్న గాయాలనే లోయను ఆయన పూడ్చబోతున్నారు. మే నెలలో కూడా ఈ సంవత్సరం 2021లో కూడా లేదా మన జీవిత కాలాల్లో ప్రతి విధమైన వంకర మార్గాలన్నీ దేవుడు సరిచేయబోతున్నారు. మనుషులు సరిచేయలేనివి, మీరు సరిచేసుకోలేనివి ఆయన సరిచేయబోతున్నారు. ఎందుకనంటే మీరు మనుషులు, మన మనుషులం, ఆయన దేవుడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. తెలుగులో ఈ మాట రాయబడింది, తమిళ్లో ఒక మాట రాయబడింది, కర్తరకు కూడాదు కార్యం ఒండ్రుమే ఇల్లై. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మీ కుదురుబాటు కాలాలు వచ్చాయి కనుక ఏది కుదురుగా లేదు. ఎవరి హృదయాలు మీ విషయంలో, మీ కుటుంబం విషయంలో, మీ సరిహద్దుల్లో ఎవరి హృదయాలు కుదురుగా లేవు. పై రూపాన్ని మనం చూస్తాం, మనుషులు చూస్తారు, ఆయన మనుషుని యొక్క లోపల రూపాన్ని చూస్తారు. ఏ మనుషుని హృదయం మీ సరిహద్దుల్లో, మీ కుటుంబాలలో, మా సరిహద్దుల్లో, మా కుటుంబాల్లో, మా సంఘస్థులలో, దైవజనుల సంఘస్థులలో ఎవరి హృదయాలు సరిగ్గా లేవో వారి హృదయం కుదురు చేయబోతున్నారు. ఎవరి మార్గాలు సరిగ్గా లేవు, వంకరగా ఉంటే తిన్నని మార్గాలుగా చేయబోతున్నారు. ఎందుకనంటే సాతాను వంకరవాడు. అందుకని వానికి సర్ప రూపం ఇచ్చారు దేవుడు. సర్పం తిన్నగా నడవదు, అన్ని తిన్నగానే నడుస్తాయి. సర్పం వంకరగా నడుస్తుంది. ఒకవైపు కుడివైపు చూస్తుంది, రెండో నడక ఎడమవైపు తీసుకుంది, మళ్ళా కుడివైపు తిరుగుతుంది, వైపు ఎడమవైపు తిరుగుతుంది. అందుకనే ప్రభు సెలవిచ్చారు, నీవు సర్పాన్ని కనుక నువ్వు మన్ను తిందు. ఓ గొప్ప సర్పమా, మహాసర్పమా, మకరమా, యెహోవా నిన్ను దండించుదుడని రాయబడి. వాడు వచ్చి మనుషుని యొక్క తలంపులను వంకర తలంపులు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, దుఃఖపడుతున్నావా? నీ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావా? నీ గురించి మాట్లాడేవారు వంకరగా మాట్లాడుతున్నారా? చెప్పండి. నీతో పాటు నడిచేవారు నీతో పాటు నడవకుండా వంకరగా నడుస్తున్నారు. అటొక అడుగు ఇటొక అడుగు వేస్తున్నారా? ఆయన అన్నిటికీ కుదురుబాటు కాలాలు రాబోతున్నాయని ప్రకటించారు. కాబట్టి యేసు వచ్చారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం. యేసు వచ్చారు నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి, మనుషుల జీవితంలోనికి, ఈ మాటలు వింటున్న వారి జీవితంలోనికి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు కుదురు చేసే నజరేయుడైన యేసు దేవుని కుమారుడుగా వచ్చారు. దేవుడు వచ్చిన తర్వాత అన్ని కుదురవుతాయి. హల్లెలూయా. మీరు కళ్ళారా, ఇప్పుడు చెవులారా వింటున్నారు, రేపు కళ్ళారా చూడబోతున్నారు. తర్వాత నోరారా సాక్షులుగా నిలబడి సాక్ష్యం ప్రకటించి దేవుణ్ణి ఘనపరచబోతున్నారు. మమ్మల్ని, మా జీవితాన్ని ఆయన కుదురు చేశారని దేవునికి మహిమ కలుగును కనుక. ఎందుకు నా ప్రాణమా నీలో నీవు ఎలా కురింగి ఉన్నావు? యెహోవా మీద నిరీక్షణ ఉంచు, ప్రభు మీద నమ్మకం ఉంచండి. మీకు మేలు జరగబోతుంది, మీకు మంచి జరగబోతుంది, మాకు మేలు జరగబోతుంది. మన సరిహద్దుల్లో వంకర మార్గాలు ఉండవు, అన్ని కుదురుబాటు కాలాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకే నేను దానియేలు అన్నాడు, ఏమన్నాడంటే ఆయన కాలములను సమయములను మార్చివారయ్యండి. కొంతమందికి పిల్లలు పుట్టకపోతే వారికి అదొక నిరాశ, పెళ్ళిళ్ళు జరగకపోతే అదొక నిరాశ, వారు అనుకున్నది జరగకపోతే అదొక నిరాశ.
అలాంటి నిరాశలో ఉన్న నీతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నిర్ణయ కాలము ఆయన దగ్గర నుండి బయలుదేరి వస్తుంది అన్న షారాత్ వినేటట్లు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. ఆయన ఎదుటికి షారా రాలేదు. షారా ఎక్కడా అని ఆయన అడిగారు, కానీ షారా గురించి ఆయన ప్రస్తావించారు. అబ్రహాం దేవుని ఎదుట ఉన్నట్లుగా మనం దేవుని ఎదుట ఉండాలి. అయితే షారా ఎందుకో గుడారపు మాట నుండి ఏం మాట్లాడుకుంటున్నారు వీరు అని షారా ఆయన వెనుక నుండిన, అంటే దేవుని వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అని రాయబడింది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వినుచుండెను అని రాయబడింది. నీ భార్య అయిన షారా ఎక్కడున్నది అని ఆయన అడిగారు. షారా పేరు అవునా ఒకసారి ఆయన అక్కడ ప్రస్తావించారు. నీ భార్య అయిన షారా ఎక్కడ ఉన్నది? రెండోది చూడండి, నేను చదువుతున్నాను, తర్వాత చదవబడుతుంది. అంతటా యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనని షారా నవనేల. రెండోసారి షారా పేరు ఆయన అన్నారు. మూడోసారి, అప్పుడు యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ ఎదుగు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగునను అని అన్ను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు నిరీక్షించిన కుటుంబం అది. మీరు కూడా అంతేగా, మేము కూడా అంతేగా. మనుషుల కొరగా కనిపెట్టేది మనం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. దోస్ హూ వెయిట్ ఫర్ ద లార్డ్ నెవర్ దే విల్ బి అషేమ్డ్. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారు, ఈ మాటలు వినిచున్న మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభునందు నా ప్రగాఢ విశ్వాసం. కానీ ఇంకా దేవుడి కొరకు ఎక్కువగా ఎదురు చూడండి. యు వెయిట్ ఫర్ ద లార్డ్. అబ్రహాం దేవుని కొరకు కనిపెడతా ఉన్నారు. షారా కూడా కొంచెం ఏయో 1-2 చిన్న బలహీనతలున్నా, షీ వాజ్ ఆల్సో అలాంగ్ విత్ అబ్రహాం. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్స్ మిరాకిల్. ఆమె అనుకుంది నేను బలం ఉడికిన దానను. పేతురు గారు అన్నారు కదా, స్త్రీలు బలహీనమైన ఘట్టమని. అయినా కానీ ప్రభు 3 సార్లు షారా పేరు ప్రస్తావించారు. షారా ఎక్కడుంది అని అడిగారు. షారా ఎందుకు నవ్వుతుంది అని అడిగారు. షారాకు కుమారుడు కలగబోతుందని అన్నారు. 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. షారా గర్భాన్నే తెరిచారు. అప్పుడు అబ్రహాంకి 99 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంచుమించు దాటింది. షారా ఒక 9 సంవత్సరాలు అనుకుందాం, తక్కువ 10 సంవత్సరాలు అనుకుందాం, ఒక 90 అనుకుందాం. ఊరికే తన బలం ఉడికిపోయింది. స్త్రీ ధర్మం తనకు నిలిచిపోయిందని ఆమె అంటుంది. స్త్రీ ధర్మం షారాకు నిలిచిపోయిందని బైబిల్ చెప్తుంది. నేను బలం ఉడికిందాను కదా, నేను తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంటుంది. ఆ నవ్వుని, సందేహపు నవ్వుని, నాకు జరిగిద్దంటారా అని అనుకుంటున్న ఆ నవ్వుని ఆయన శాశ్వతమైన నవ్వుగా మార్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. షారా ఎందుకు నవ్వుతుందని అన్నారు, అంతకంటే ఎక్కువ కోప్పడలేదు ఆయన. ఎంత మంచితనం చూడండి. మీరు ఏమైనా చెప్తా ఉంటే ఎవరైనా నవ్వితే మీకు ఎంత కోపం వచ్చింది? అత్తగారు తిట్టినందుకు కాదు, కానీ తోటికోడలు నవ్వినందుకు వచ్చిందంట కోపం. మనల్ని ఎవరైనా అంటే పక్కన నవ్వాడని అనుకో, ఎంత కోపంగా చూస్తాం. దేవుడు మాట్లాడుతూ ఉంటే షారా తనలో తాను నవ్వుకుంటూ ఉంటే, షారా ఎందుకు నవ్వుతుంది అని ఒక బిడ్డ, ఒక చెల్లి అవునా అన్నట్టుగానే దేవుడు ఆమె యొక్క నవ్వుని పెద్దగా తీసుకెళ్ళలేదు. కానీ ఏమన్నారంటే, మీదటికి కాలమందు నిర్ణయ కాలమందు నేను మరలా నీ ఎదుకు వచ్చేదని, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు ఆశతో కనిపెడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ యొక్క గర్భాల నుండి వాగ్దాన బిడ్డల్ని, అవునా రాజులను, సమూహాన్ని, వంశావళిని పుట్టించడానికి శక్తి గలవారై సర్వశక్తి గల దేవుడై ఉన్నారని విశ్వసించని చాలు.
ఆయన నిర్ణయ కాలాలు నిర్ణయించారు. చదువుదాం. ఆదికాండం 18:14 ప్రకారంగా he decided the certain time. చదవండి. ఆదికాండం, the book of Genesis chapter 18 verse 14. ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగనెను. దేవునికి 2 చేతులెత్తి అందరం కలిసి ఆర్భాటించి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే ప్రకారంగా దేవుడు వచ్చారు. వారిద్దరికి బిడ్డల్ని ఇచ్చారు. ఒక్క ఇస్సాకు ద్వారా ఆకాశ నక్షత్రాలంత జనమును పుట్టించారు ఆయన. ఒక్క ఇస్సాకు ద్వారా సముద్ర తీరపు ఇసుక రేణుల వల్ల నీ సంతానం అవునా నా మాట నెరవేర్చారు. రాత్రి వేళ అబ్రహాంతో చెప్పిన సంగతి పగటిపూట నెరవేర్చిన పరిశుద్ధులకు పరిశుద్ధుడు మన ప్రభువైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రాత్రి కాలమో పగటి కాలమో ఎప్పుడు ఈ మాటలు వింటున్నారో, ఇది ఆన్లైన్ ప్రేయర్ మెసేజ్ 2021 సంవత్సరపు మే నెల మొదటి దినపు రాత్రికాల ప్రార్థన వాక్యం ఇది. నువ్వు రాత్రి వింటున్నావో పగలు వింటున్నావో, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ బిడ్డ ఒక్కడే అయినా, నీకు 2 బిడ్డలైనా, 3, 4, 5 అయినా, అంతకు మించి బిడ్డలైనా, మీ సంతానం క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన స్వాచ్ఛ్యం మీరు కనుక ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న సముద్ర తీరపు ఇసుక రేణుల వలె ఆయన విస్తరింప చేయడానికి సర్వశక్తి కలిగిన ఎల్ షద్దాయి అయి ఉన్నారు. నమ్మండి. కాలాలు మార్చబోతున్నారు ఆయన, సమయాలు మార్చబోతున్నారు ఆయన. తగిన కాలంలో తన కార్యాన్ని ఆయన చేస్తారు. నువ్వు ఒంటరి అని అనుకోవద్దు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ప్రకారంగా నేను ఒంటరిని అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే వారు ఒంటరి అనే మాట చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందెగును, ఎన్నికల లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుతును. ఒంటరైన వాడు అని ప్రభు చెప్పారు. ఎందుకు చెప్పనా? సంఘం తన మనసులో ఒక మాట అనుకున్నది. ఈ ఆన్లైన్ ప్రేయర్లో నీ మనసులో ఏమనుకుంటున్నావో ప్రియ దేవుని బిడ్డ, నా చెల్లి, ప్రభునందు నా సహోదరి సహోదరుడా, ప్రియ ప్రభునందు నా తల్లిదండ్రులారా, మీరు ఏమనుకుంటున్నారు? సంఘం ఒక మాట అనుకుంది. తనలో తను ఏమనుకుందనంటే, నేను ఒంటరినై అటు ఇటు తిరుగులాడు పరదేశురాలను కదా. ఆ మాట ఆయన విన్నారు. అందుకనే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు. అంటే 999 మంది వచ్చి కలుస్తారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎన్నిక లేనివాడు, మనుషుల చేత త్రోసివేయబడిన వాడు, ఐశ్వర్యవంతుల చేత నిరాకరించబడిన వాడు, లోకం చేత నెట్టివేయబడిన వాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును నెరవేర్చుదును. అంటే ఆ కాలాలు ఉన్నాయి, ఈ కాలాలు మారుతాయి. నేను మనసులో అనుకున్న దాన్ని వింటున్నారు. 49:21 యెషయా గ్రంథంలో ఒంటరిని నేను అనుకున్న మాట ఆయన విన్నారు. చదువుదాం. ప్రవక్త యెషయా గ్రంథం 49:21 వచ్చిన. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలని గదా. ఒంటరి పిచ్చుక అని కూడా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళ పరిస్థితుల్లో అందరు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నేను ఒంటరి పిచ్చుకను, ఓటికుండ లాంటి వాడును, నేను ఒంటరి కత్తిని అంటుంది తనలో తాను. నేను నా పిల్లల్ని పోగొట్టుకున్న పరదేశురాలను కదా. ఏంటి ఇంతమంది పిల్లలు వచ్చారు, నాకు చోటు చాలట్లేదు అంటున్నారు. వీరిని నా యందు కన్నవారు ఎవరు? హల్లెలూయా. తనకు తెలియకుండానే తనకు పిల్లలు పుట్టేశారు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏమిటంటే, తనకు తెలియకుండా పిల్లలు పుట్టారంటే ఆ సంఘం ఖాళీ అయిపోతుందని దుఃఖపడతా ఉంది. ఆ సమయంలో దేవుడు విస్తారమైన మనుషులను, అది తల్లి కనుక సంఘం, ఆ సంఘంలోనికి పంపించారు. అది నీవే. నువ్వు ఒంటరి అయ్యావా? వారిలో ఒంటరైన వాడు ప్రవచనం వాగ్దానం చేసిన ఈ నజరేయుడైన యేసు నమ్మదగిన వారు. హల్లెలూయా. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా.
ఆయన కుమారుని పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. ఇక సమస్య లేదు. నీవు ఒక్కడివి ప్లస్ 99 మంది నీతో యాడ్ చేయబోతున్నారు. ఆయన సమకూరిస్తే చెదరగొట్టగలిగిన వాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను నిలబెడితే నేను పడగొట్టగలిగిన వాడెవడు? ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. యెహోవా నాకు నేను తగిన కాలమునట వెయిట్ చేయి, తగిన కాలం ఈ కార్యమును త్వరపెట్టుతున్నాను. మనకున్న తొందర కంటే ఆయనకున్న తొందర చాలా గొప్పది. ఎందుకంటే ఆయనకు తెలుసు మన ఆయుష్కాలంలో ఆ టైమ్స్లో ఆ పనులు జరగాలి. ఆ టైమ్స్ ఉంటాయి, ఆ కాలంలో ఆ పనులు చేసేస్తారు. పిల్లల్ని ఇస్తున్నారు మీకు, మనుషుల్ని ఇస్తున్నారు, మీకు ఏం కావాలో అది ఇస్తున్నారు. తన ప్రాణమే ఇచ్చారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ఒక్కడనై ఉన్న ఏక కుమారుని అర్పించుటకు వెనుతీయని దేవుడు ఆయనతో పాటు ఎందుకు సమస్తమును అనుగ్రహింపరు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. కాలాలు మార్చబోతున్నారు. విశ్రాంతి కాలాలు ఇచ్చిన దేవుడు, కుదురుబాటు కాలాలను ఇస్తున్న దేవుడు, అవున నిర్ణయ కాలానందు బిడ్డల్ని ఇస్తానని వాగ్దానం చేసి బిడ్డల్ని పుట్టించబోతున్న దేవుడు. ఇదిగో తగిన కాలమున వారిని విస్తరింపచేస్తాను, వారు ఒంటరిగా ఉండరు, 1000 మంది అవుతారు, ఎన్నిక లేని వారు ఉండరు, బలమైన జనం అవుతారని మాటిస్తున్న దేవుడు. ఆఖరిగా తన ప్రవచనం ద్వారా ఆఖరిగా ఈరోజు ఈ రాత్రికాల ప్రార్థనలో ఈ మెసేజ్లో ఆఖరి మెట్టు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు చూస్తే రాబో కాలం గురించి ఆయన వ్రాయించారు. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్ చాప్టర్ 31 verse 25. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతీయును ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. కాలాల గురించి ఆమె నిర్భయంగా ఉంటుంది. ఎవరు ఆమె? ఆమె గుణవతి అయిన భార్య. మనుషుల్లో ఉన్న గుణములు కలిగిన భార్యనా? కాదు. దేవుని యొక్క గుణాతిశయములను అలవర్చుకొనిన సంఘం, అది మహిమ కలిగిన సంఘం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుల సమూహం, పరిశుద్ధాత్మ బాప్టిజం పొంది మహిమ కలిగిన రాకడలో జ్యేష్ఠులై ఎత్తబడబోతున్న పరిశుద్ధుల గుంపది. వారికి రాబోయే కాలాలు కీడు జరగబోతుందన్న భయాలు ఉండవు. వాళ్ళు అసలు దుర్వార్తకి భయపడరు. నీతిమంతులు దుర్వార్తకు భయపడుతున్న వాగ్దానాలు వాక్యాలు వాళ్ళ గురించి. నాకేదైనా ఆపద జరిగిద్దేమో, యోబు అనుకున్నారు, నేను అనుకున్నదే నాకు జరిగింది అనుకోమాకండి. కరోనా నాకు వచ్చేసిద్దేమోనని. రాదు. నేను ప్రభునందున్నాను. రేపు వినబోతున్నారు ఆదివారం రోజున మే 2వ తారీఖు అనగా రేపు వినబోతున్నారు బండ సందుల్లో ఆ పావురం ఉందని. కరోనా వచ్చేసిద్దేమో, నాకు దగ్గు వచ్చేసిద్దేమో, ఆయాసం వచ్చేసిద్దేమో, నా పరిస్థితులు మారిపోతాయేమో, అయ్యో నేను ఏంటి ఎలా బ్రతకను. రాబోయే కాలం గురించి ఆమె ధైర్యంగా ఉంటుంది. తమిళ భాషలో రాయబడింది, మనల్ అవల్ వరు కాలం బట్టి మనల్ మగచ్యా ఇరుకురారు. అంటే మనసులో సంతోషంగా ఉంది, ఒక నిరీక్షణ ఉంది ఆమెకు. నాకు ఏ కీడు జరగదని ఒక ఒప్పుకోలు చేస్తుంటారు. మనసుతో ఒప్పుకోలు నోటితో చేసే ముందు మనసుతో చేయాలి. ఆ మనస్సు మనోనేత్రాలు, మనస్సు అనగా మనోనేత్రాలు తెరవబడిన వారమై రాబోతున్న మేలు కొరకు ఎదురు చూద్దాం. మన ప్రభు అయిన దేవుడు మనకి ఎప్పుడైనా ఏ కీడైనా చేశారా? పరిశోధించారేమో, కొంచెం ఇబ్బందినే కొలిమిలో పరీక్షించారేమో, కానీ మనల్ని ఆయన ఏ అగ్నిజ్వాలల్లో నెట్టేశారండి, ఏ జలాల్లో పడేశారండి, ఏ మృగాలకు ఏ అగ్నికి అప్పగించారండి మనల్ని? చెప్పండి. నిన్ను కాపాడువారు కొనకరు, మెలుకుతో ఉన్నా కానీ కాపాడుతున్నారు. మనం నిద్రపోతున్నా కాపాడుతున్నారు. మన పక్క నుండి ఎన్ని కాల్చర్లు వెళ్తున్నాయో, ఎన్ని తేళ్ళు, ఎన్ని పాములు. అవునా? ఎలాగ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవ్వబోతుందో, సాతాను ఏ స్తంభాల మీద ఏ వైర్ల మీద పడతాడో, గ్యాస్ పై వెలిగించి ఎప్పుడు మర్చిపోతామో తెలీదు. అవును, అజాగ్రత్తగా బైక్ మీద వెళ్తున్నామో, జాగ్రత్తగా వెళ్తున్నామో, అవతలోడు సరిగ్గా రాడు కదా. అయినా కానీ మనల్ని కాపాడుతున్న దేవుడు. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోలేము, కానీ ఆయన పేరే
కాపరి. హల్లెలూయా. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు అని వాగ్దానం చేశారు యాకోబుతో. అలాగే లాబాను చేతిలో, ఏశావు చేతిలో పడకుండా కాపాడారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుచుండని రాయబడిన మాట ప్రకారం అతన్ని కాపాడారు. ఇదిగో భయపడొద్దు, నేను నిన్ను కాపాడుతానని పౌలు గారితో ఆయన చెప్పారు. ఆ ప్రకారంగా కాపాడుతున్న దేవుడు రాబోయే కాలం గురించి చింతపడుతున్న నీతో మాట్లాడుతున్నారు. ప్రమాదం నీకు రాదు, అపాయం నీ వద్దకు రాదు, కానీ నీవు సురక్షితమైన జీవితాన్ని ఆయనలో జీవించాలి. ఆయన విశ్వాసం కలిగి ఎదురు చూడండి. రాబోయే కాలాలు మేలు జరగబోతున్నాయి. నిరీక్షణ కలిగి ఉండండి, కనిపెట్టండి, ఎదురు చూడండి. ఆయన మనకు మంచి చేయవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాలాలు మార్చబోతున్నారు, సమయాలు మార్చబోతున్నారు, మేలు జరగబోతుంది. సంతోషంతో మే నెల 2వ తారీఖులోకి అడుగు పెడదాం. సంతోషంగా మే నెల దాటించబోతున్నారు. మనం దాటం, ఆయన దాటిస్తారు. అవునా? రండి అద్దరికి వెళదామని చెప్పింది ఆయనే. బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పింది ఆయనే. మనల్ని ఆయన దాటిస్తారు. జూన్ నెల దాటబోతున్నాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాటబోతున్నాం. ఈ సంవత్సరం దాటబోతున్నాం. మరణం నుండే జీవంలోనికి దాటించారు ఆయన. హల్లెలూయా. నీవు నేను అక్కడికి రాకుండానట్లుగా మన మధ్య పెద్ద అగాధం ఉన్నదని అబ్రహాము ధనవంతుడితో చెప్పారే. అలాంటి అగాధపు జనుచుల్లో ఉన్న మనల్ని మరణం నుండి జీవములోనికి దాటించిన మహోన్నతుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని దాటిస్తారు. ఏ గండం, ఏ వాయుగుండం మన దగ్గరికి రాదు. ఆయన రాకడ వరకు మనల్ని ఆయన భద్రపరుస్తారు. రాబోయే కాలాల గురించి ఆయన వైపు చూడండి. కాలాలు, సమయాలు మార్చబోతున్నారు. మంచి జరగబోతుంది. ఆయన చెప్పే మంచి మాట నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమగల రాకడలో ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టి ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథముకి లిఖించలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. భారముతో అలసి సొలసి ఉన్న సమస్తమైన ప్రజలారా నా యుద్ధకు రండి అని చెప్పి మీరు సెలవిచ్చారు తండ్రి. విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే నా తండ్రి ప్రభు ఆ సిలువలో విశ్రాంతి కలుగు చేసే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, ప్రతి వంకర మార్గము నా తండ్రి ప్రభు అన్నిటినీ సరి చేయగలిగిన దేవుడు నా తండ్రి. మా దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, అయ్యా బలము ఉడిగిన అయ్యా సారా గర్భాన్ని తెరిచిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎంతమందికైతే గర్భాలు లేవు నా తండ్రి ప్రభు, వారందరి గర్భాలు తెరమని అడుగునొచ్చు నా తండ్రి. వాగ్దాన పుత్రుడిని దయచమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా మనోనేత్రాలు వెలిగించినారు తండ్రి. వెలిగించిన తండ్రి ప్రభు, మీరు ఎప్పుడు వస్తారో అని చెప్పి కనిపెట్టుకుని ఉండగలిగిన గొప్ప ధన్యత భాగ్యము మా అందరికీ దయచమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా కాలములు, సమయము నా తండ్రి ప్రభు మీ స్వాధీనములో ఉన్నాయి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, అయ్యా కాలములు, సమయము నా తండ్రి ప్రభు రాజువి అయ్యా నా తండ్రి మీ స్వాధీనములో ఉన్నాయి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీరు అక్కడ కొరకు హయా కన్నెట్ పెట్టుకుని ఉండగల గొప్ప ధన్యత భాగ్యము మా అందరికీ దయచమడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ మీ నెలంతూ నా తండ్రి ప్రభు రాజువి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చినాను. మీ దీవులతో నింపమని అడుక్కుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రాసరాకుడు నా తండ్రి ప్రభు అందరినీ ఆయత్తపరిచి మీరే ఘనత వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం నేను రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడునుగాక. హల్లెలూయా. ప్రభునందు మీ అందరికీ స్తోత్రాలు. ఆదివారం ఆరాధన మాత్రం ఉండదండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా విజయవాడలో జరిగే 3 ఆరాధనలు, యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రంలో, దోసపాడులో, అలాగే అంబాపురంలో మన యొక్క సరిహద్దుల ఆరాధనలు, ప్రభుత్వాలు తిరిగి ప్రభుత్వం ఇచ్చే వరకు, ఉత్తర్వులు ఇచ్చే వరకు తాత్కాలికంగా మాత్రం మందిరాలలో జరిగే ఆరాధన ఆన్లైన్కి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఆన్లైన్లోనే బుధవారం, ఆదివారం ఆన్లైన్ ప్రేయర్స్లో దేవుని యొక్క వాక్యం విని ఆరాధనలో పాలు పొందండి. చాలా త్వరగా దేవుడు
ఈ పరిస్థితులు మారుస్తారు, కాలాలు మారుస్తారు, కరోనా వెళ్ళగొడతారు. ఆ తర్వాత మనం సంఘాలలో, మందిరాలలో ఆయన ద్వారా మనలా నడిపించబడబోతున్నాం. మన పాదాలు మరలా యెరూషలేము అనబడిన సంఘం యొక్క గుమ్మాల్లో రాబోతున్నాయి. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆస్వాదించిన ప్రకారంగా ఈ దీవెనకరమైన మంచి ఒప్పుకోలు కూడా ప్రభు ఆశీర్వదించి అలాగున జరిగించుదురుగాక. మరణాత ప్రభు వచ్చిచున్నారు. రాకడ కొరకు సిద్ధపడండి. మే ద లార్డ్ బీ విత్ యూ. ఆమెన్.